ఏబీ డివిలియర్స్ క్రికెట్ చూసే వాళ్ళకి పరిచయం అవసరం లేని పేరు. ఏబీ డివిలియర్స్ పూర్తి పేరు అబ్రహం బెంజమిన్ డివిలియర్స్. డివిలియర్స్ ఫిబ్రవరి 17, 1984న సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. డివిలియర్స్ ని మిస్టర్ 360 అని పిలుస్తారు. ఏబీడి తన స్కూలింగ్ ని ప్రిటోరియాలోని ఆఫ్రికన్ హోర్లో పూర్తి చేశాడు. ఇక్కడే ఏబీ డివిలియర్స్ అండ్ ఫాఫ్ డుప్లెసిస్ కలిసి చదువుకున్నారు. ఏబీ డివిలియర్స్ వాళ్ళ నాన్న పేరు అబ్రహం బెంజమిన్ డివిలియర్స్. ఈయన డాక్టర్. అంతేకాకుండా ఈయన యంగేజ్ లో ఉన్నప్పుడు రగ్బీ యూనియన్ లో ఆడేవారు. ఏబీ డివిలియర్స్ ని చిన్న వయసు నుంచే స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేశారు. డివిలియర్స్ తల్లి గారి పేరు మిల్లీ డివిలియర్స్. డివిలియర్స్ కి 2 బ్రదర్స్ కూడా ఉన్నారు. ఒకరు జాన్ డివిలియర్స్, ఇంకొకరు వెజిల్స్ డివిలియర్స్. ఏబీడి 2013లో డానియల్ డివిలియర్స్ ని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 2 అబ్బాయిలు ఉన్నారు. ఒకరు అబ్రహం డివిలియర్స్, మరొకరు జాన్ రిచర్డ్ డివిలియర్స్. ఏబీడి పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి. ఓడిఐ మ్యాచ్లో 16 బాల్స్లో 50 పరుగులు చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డుని సాధించాడు. అలాగే 37 బాల్స్లో 100 కొట్టి ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా సృష్టించాడు. ఆ తర్వాత 64 బాల్స్లో 150 రన్స్ చేసి ఫాస్టెస్ట్ 150 రికార్డును కూడా క్రియేట్ చేశాడు. 2010, 2014, 2015లలో మొత్తం 3 సార్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డుని గెలుచుకున్నాడు. డిసెంబర్ 16, 2004లో ఏబీడి తన 20 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో తన మొదటి టెస్ట్ మ్యాచ్ని ఆడాడు. ఆ తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కరేబియన్ టూర్లో 178 రన్స్ చేసి సౌత్ ఆఫ్రికాని గెలిపించాడు. ఏప్రిల్ 10, 2007లో వెస్టిండీస్ పై 146 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏప్రిల్ 4, 2008లో ఇండియాపై జరిగిన మ్యాచ్లో 217 పరుగులు చేసి డబుల్ సెంచరీ చేసిన మొదటి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ గా నిలిచాడు. ఆ తర్వాత పెర్త్లో జరిగిన మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. ఈ సెంచరీ ఒక రికార్డ్నే క్రియేట్ చేసింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో ఏబీడి చేసిన సెంచరీతో విజయం సాధించింది. ఇదే మ్యాచ్ లో 4 క్యాచెస్ ని కూడా పట్టుకున్నాడు. ఆ తర్వాత అడిలైడ్ లో జరిగిన ఓడిఐ సిరీస్ లో 4th ఓడిఐలో 82 బాల్స్ లో 85 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్ లో 2 సెంచరీలు చేశాడు. డివిలియర్స్ సింగిల్ వరల్డ్ కప్ లోనే 2 సెంచరీలు చేసిన మొదటి సౌత్ ఆఫ్రికా ప్లేయర్. అంతేకాకుండా ప్రపంచం మొత్తంలో ఒకే వరల్డ్ కప్ లో 2 సెంచరీలు చేసిన 5వ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్. ఆ తర్వాత 2011 జూన్ లో సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ గా ఎంపికయ్యాడు. దీని తర్వాత వెస్టిండీస్ పై 44 బాల్స్ లో 149 రన్స్ చేసి రికార్డ్ ని సృష్టించాడు. ఏబీడి మొత్తం 114 టెస్ట్ మ్యాచెస్ ఆడి 22 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే 288 ఓడిఐ మ్యాచెస్ ఆడి 25 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలతో 9575 పరుగులు చేశాడు. అలాగే 78 టీ20 మ్యాచెస్ ఆడి దానిలో 10 హాఫ్ సెంచరీలు చేసి 1672 పరుగులు చేశాడు. ఇంకా 141 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడి దాదాపుగా 25 సెంచరీలు చేసి 60 హాఫ్ సెంచరీలు చేసి దాదాపుగా 10,700 పరుగులు చేశాడు. ఏబీడీకి ఐపీఎల్లో కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి. మొదట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడు ఏబీ డివిలియర్స్. ఆ తర్వాత ఆర్సీబీ ఏబీడీని కొనుగోలు చేసింది. మొత్తం ఐపీఎల్ కెరీర్ లో 25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఏబీ డివిలియర్స్ ఆర్సీబీకి ఆడినప్పుడు కప్పు గెలవలేకపోయినా ఏబీడీని ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఏబీ డివిలియర్స్ మొత్తం 114 టెస్ట్ మ్యాచ్లు, 228 ఓడిఐలు, 78 టీ20లు ఆడి దాదాపుగా 20,000కు పైగా పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ కొన్ని ప్రముఖ బ్రాండ్స్ కి కూడా అంబాసిడర్ గా ఉన్నాడు. మారుతి షిఫ్ట్, పెప్సీ, టాటా జస్ట్ కార్, ఎంఆర్ఎఫ్ టైర్స్, టాటా ఆల్ట్రోస్, డ్రీమ్11, ఆడి, టాటా మోటార్స్ ఇంకా చాలా బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నారు. కొన్ని మీడియా వెబ్సైట్స్ ప్రకారం ఏబీ డివిలియర్స్ నెట్వర్త్ దాదాపుగా సంవత్సరానికి 200 కోట్లు. డివిలియర్స్ కి సౌత్ ఆఫ్రికాలోనే సూపర్ విల్లా ఉంది. దీనిని 2012లో కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపుగా 30 కోట్లు. అంతేకాకుండా ఏబీడీ వాళ్ళ బ్రదర్ తో కలిసి ఒక గెస్ట్ హౌస్ ని కూడా నిర్మించాడు. ఏబీడీ దగ్గర మంచి కార్ కలెక్షన్ ఉంది. 10 లక్షల ఖరీదైన మోబీజీ గోల్ఫ్ కార్ ఏబీడీ కార్ కలెక్షన్స్ లో ఉంది. అలాగే జీప్ వ్రాంగ్లర్ కూడా ఏబీడీ దగ్గర ఉంది. దీని ఖరీదు దాదాపుగా 53 లక్షలు. అలాగే 1,03,00,000 ఖరీదైన LUX RX 350 కార్, 2 కోట్ల ఖరీదైన ఫెరారీ 360, 70 లక్షలు విలువ చేసే ఆడి Q7, 52 లక్షల విలువ చేసే BMW 5 సిరీస్ కార్ కూడా ఉంది. ఏబీడీకి 2010, 2014, 2015లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు. అలాగే KFC సో గుడ్ అవార్డ్ అండ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డ్స్ ని అందుకున్నాడు. ఏబీడీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఏబీడీ ఫేవరెట్ బౌలర్ వసీం అక్రమ్, ఫేవరెట్ ఫీల్డర్ జాంటీ రోడ్స్. ఏబీడీ ఫేవరెట్ ఫుడ్ పాస్తా అండ్ సీ ఫుడ్. ఏబీడీ చిన్నప్పటి నుంచే చాలా స్పోర్ట్స్ ఆడేవాడు. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్విమ్మింగ్ ఇంకా రగ్బీ కూడా ఆడేవాడు.
సో చూసారు కదా ఏబిడి బయోగ్రఫీని. మీరు ఏ క్రికెటర్ బయోగ్రఫీ అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.